వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలామంది డైట్ ఫాలో అవుతుంటారు, బట్ ఏంటంటే ఇండివిజువలైజ్డ్ డైట్ అనేది ఉంటుంది వాళ్ళ మెడికల్ కండిషన్స్ని బట్టి. సో జనరలైజ్డ్ డైట్ ఫాలో అవ్వకుండా ఇండివిజువలైజ్డ్ డైట్ ఎలా ఫాలో అవ్వాలి, ఎటువంటి రెసిపీస్ అండ్ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి అని మన హెల్దీ అండ్ టేస్టీలో చెప్తూనే ఉంటాము. సో డిఫరెంట్ థీమ్తో డిఫరెంట్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా డైట్ ఫాలో అవుతుంటారు, బట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు హెల్త్కి సంబంధించి, న్యూట్రిషన్కి సంబంధించి. సో అటువంటి వాళ్ళందరూ జనరలైజ్డ్ డైట్ ఫాలో అవుతూ ఉన్నారు. సో అలా ఫాలో అవడం కరెక్టా రాంగా, లేకపోతే ఇండివిజువలైజ్డ్ డైటే మనం ప్రిఫర్ చేయడం బెటర్? సో మనం ఇండివిజువల్గా డైట్ ఫాలో అవ్వడమే బెటర్. ఎందుకు అంటే ఒకరి బాడీ యాక్సెప్ట్ చేసినట్టు ఇంకొకరి బాడీ యాక్సెప్ట్ చేయదు, అండ్ ఇంకొకరికి డెఫిషియన్సీస్ ఉన్నట్టు ఇంకొకరికి ఉండదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే కొందరికి చాలా త్వరగా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది, కొందరికి అబ్జర్వ్ చేసుకోదు. సో ప్రోటీన్ ఫుడ్ అని చెప్పేసి అందరూ తినేస్తూ ఉంటారు, బట్ అది అబ్జర్వ్ చేసుకోవాలంటే బాడీలో కాల్షియం అండ్ మ్యాగ్నీషియం కరెక్ట్గా ఉండాలి. సో ఎవరైతే పక్క వాళ్ళని చూసి డైట్ ఫాలో అవుతున్నారో, సో సేమ్ బాడీకి సంబంధించి ఆ బ్లడ్ పారామీటర్స్ కానీ, లేదంటే వాళ్ళ బాడీలో ఉన్న డెఫిషియన్సీస్ కానీ, హైపర్ ఏదైతే మనం వైటమిన్ ఎక్కువగా తీసుకున్నా సరే అది హైపర్ అనమాట, అంటే టాక్సిక్గా ఉంటుంది. సో బాడీ క్లెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే అబ్జర్వ్ అవ్వడం, సో మనం అయితే సప్లిమెంట్స్ తీసుకున్నా, ఫుడ్ తీసుకున్నా అబ్జర్వ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ బాడీని బట్టి అండ్ అలాగే వాళ్ళ బాడీ పారామీటర్స్ని బట్టి డైట్ ఫాలో అవ్వడం బెటర్. ఓకే, సో ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం ఫస్ట్ రెసిపీ? సో ఇవాళ థీమ్ వచ్చేసి న్యూమోనియా. సో చాలామంది ఇప్పుడు న్యూమోనియాతో బాధపడుతూ ఉంటారు, పిల్లలు పెద్దలు అందరూ. అండ్ అలాగే ఈ సీజన్లో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి, అండ్ అలాగే కాఫ్, కోల్డ్ తరచుగా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. సో దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయోటిక్ మెడికేషన్ అండ్ అలాగే ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ టైంలో ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి, సో అది బూస్టప్ చేయడానికి మనం కొంచెం ఫుడ్ ద్వారా కూడా ఇన్ఫెక్షన్ తగ్గడానికి అండ్ అలాగే ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి ఫస్ట్ రెసిపీ వచ్చేసి కొరియాండర్ టోఫు రైస్. వావ్, సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో ఈ మధ్య చాలామంది కరివేపాకు రైస్, కొరియాండర్ రైస్ తీసుకుంటున్నారు, బట్ యాడెడ్ ఆన్గా మనం టోఫు కూడా యాడ్ చేస్తాం. నువ్వు అన్నట్టు న్యూమోనియా అనేది కొంచెం సీరియస్ కండిషన్. కొంతమంది లైఫ్ డెత్, అంటే కొంతమందికి డెత్ థ్రెటనింగ్ కూడా ఉంటుంది అనమాట. సో అటువంటి వాళ్ళందరూ ఏంటంటే కొంచెం ఫుడ్ విషయంలో కూడా కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే బెటర్. అండ్ ఎలాగో నువ్వు టేస్టీగా చేస్తావు కాబట్టి చూద్దాం ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా టోఫు తీసుకొచ్చా అండ్ కొరియాండర్ ఇంక్లూడ్ చేసాం, బీన్స్ అండ్ పీస్ కూడా యాడ్ చేసాం, బఠానీలు కూడా యాడ్ చేసాం. సో ఇంకా మనం ఏమైనా వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు న్యూమోనియా ఉన్న వాళ్ళు? యా, ఇంకా మనకు కావాల్సి అంటే ఆల్ టైప్ ఆఫ్ బీన్స్, రిమైనింగ్ టైప్ లైక్ క్లస్టర్ బీన్స్ అలాంటిది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే గ్రీన్ లీఫీస్ కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్. బ్రౌన్ రైస్ కూడా ఆల్రెడీ తీసుకొచ్చేసాం, మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ఫస్ట్ మనం కొంచెం గీతో చేసుకుంటున్నాము. ఓకే, సో ఏమైనా ఫ్లేవర్డ్ రైస్ కొద్దిగా గీ కానీ బటర్ కానీ యూస్ చేస్తే బెటర్? యా, బెటరే. ఎందుకంటే వాళ్ళకి మెడికేషన్స్ ద్వారా ఏదైతే టేస్ట్ బడ్స్ అనేది మొత్తం కంప్రెస్ అయిపోతూ ఉంటుందో కొంచెం ఎన్హాన్స్ చేయడానికి బటర్ కానీ గీ కానీ మనం ఒక 2 to 3 teaspoons వరకు యూస్ చేయొచ్చు. ఓకే, సో నెయ్యి కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ హోల్ స్పైసెస్. సో దీంట్లో మనకు యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో గరం మసాలా ఆ పౌడర్స్ కన్నా మనం ఇలా హోల్ స్పైసెస్ యాడ్ చేసుకోవడం బెటర్. ఓకే, సో పర్ఫెక్ట్గా హోల్ స్పైసెస్ అనేవి యూస్ చేస్తాం. సో కొంచెం వేగిన తర్వాత ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత, అంటే అరోమా వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేయడం బెటర్ కదా ఇంకొక ప్రాసెస్? ఎస్, అవును. అరోమా అయితే తెలుస్తుంది, మరి నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత మనం వెజీస్ యాడ్ చేద్దాము. ఫస్ట్ బీన్స్, ఆ తర్వాత పీస్ కూడా. సో యూజువల్గా న్యూమోనియా రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్, ఏదైనా సరే మనము ప్రిజర్వ్ చేసిన ఫుడ్స్ కాకుండా అండ్ అలాగే కంటామినేటెడ్ ఫుడ్స్ కాకుండా ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది తీసుకోవాలి. అండ్ హాట్ సూప్స్ కానీ ఇలాంటిది ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. హోల్ స్పైసెస్ ఎక్కువగా తీసుకోవచ్చు, అంటే ఇన్ఫెక్షన్ ఏదైతే తగ్గిస్తుందో యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్న లైక్ పసుపులో మనకి ఎక్కువగా ఉంటుంది.
సో అది మనం ఏదైనా మిల్క్ తీసుకున్నా కానీ ఏదైనా డ్రింక్స్ కానీ సూప్స్ కానీ తీసుకోవడంలో కూడా అందులో యాడ్ చేయొచ్చు. దాంతోపాటు అపార్ట్ ఫ్రమ్ డైట్ అంటే మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయాలి. ఓకే, వెజిటబుల్స్ కూడా వేగిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు స్పైసెస్ వేసేసుకుందాం. ఓకే, ఒక స్పూన్. ముందుగా కొంచెం సాల్ట్, ఆ తర్వాత కొంచెం పసుపు, ఓకే, కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా. సో యూజువల్గా నిమోనియా వచ్చింది అని మనం ఎలా కనిపెట్టగలం? అంటే సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఏముంటాయి? సో సిమ్టమ్స్ వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ ఎక్కువగా కోల్డ్ అనేది తరచుగా వస్తూ ఉంటుంది, అండ్ అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఎక్కువగా ఉంటుంది. అంటే నిల్చున్నప్పుడు బాగానే ఉంటుంది, లైక్ పడుకునేటప్పటికి వాళ్ళకి కొంచెం ఆ సాచురేషన్ లెవెల్స్ అనేది తక్కువ అవుతున్నట్టుగా అనిపిస్తాయి. అండ్ కొంతమందికి హార్ట్ పాల్పిటేషన్స్ కూడా అనిపిస్తాయి, అండ్ ఫ్రీక్వెంట్గా స్వెట్ రావడం, అండ్ కొంచెం స్టెప్స్ ఎక్కగానే లేదంటే కొంచెం నడవగానే ఆయాసపడిపోవడం, అండ్ కొంచెం లంగ్స్ కూడా వాళ్ళకి అంటే చెస్ట్ ఏరియాలో ముఖ్యంగా కొంచెం బరువుగా అనిపిస్తుంది. సో ఏంటి ఇన్ఫెక్షన్? నిమోనియా అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్? యా, లంగ్స్ ఇన్ఫెక్షన్. ఓకే, సో చక్కగా స్పైసెస్ కూడా కాస్త వేగాయి. నెక్స్ట్ మనం టోఫు కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇంకా ఎటువంటి ఫ్లేవర్డ్ రైస్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ నిమోనియా ఉన్నప్పుడు? అండ్ పెప్పర్ రైస్ కూడా ఎక్కువగా తీసుకోవచ్చు, జీరా రైస్. సో జీరాలో కూడా మనకు యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటుంది కాబట్టి, అండ్ దాంతోపాటు ఇంకేదైనా మిక్స్డ్ వెజిటేబుల్ రైసెస్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ కొన్ని వాటర్ స్ప్రింక్ల్ చేద్దాం, దాన్ని కొన్ని వాటర్ వేద్దాం. యా, మనకి ఏంటంటే కొద్దిగా వాటర్ వేస్తే మొత్తం ఫ్లేవర్స్ కానీ స్పైసెస్ కానీ అన్నీ కంబైనేషన్గా వచ్చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా మనం బ్రౌన్ రైస్ వేసేసుకుందాం. ఓకే, ఆల్రెడీ బ్రౌన్ రైస్ మనం కుక్ చేసుకున్నాం. ఇది సో మంచి కాంబినేషన్, కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. సో బ్రౌన్ రైస్ కూడా మనము అంటే ఆన్ అన్ యావరేజ్ ఇన్ ఏ వీక్ ఎన్నిసార్లు తీసుకోవచ్చు? సో వైట్ రైస్తో కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్ కొంచెం మనం వీక్లీ 4 to 5 times తీసుకోవచ్చు. అండ్ ఏంటంటే ఒక 3 days రైస్ అండ్ అలాగే ఇంకొక 2 days మిల్లెట్స్తో తీసుకోవడం కానీ ఇలా మనం స్విచ్ ఆన్ అవుతూ ఉంటే కనుక మనకు కాంప్లెక్స్ కార్బ్స్ ఎక్కువగా వస్తాయి అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఎక్కువగా వస్తుంది. సో టోఫు వేసేసుకున్నాము అండ్ బ్రౌన్ రైస్ కూడా వేసుకున్నాం. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేసుకుందామా? యా, మెయిన్ ఇంగ్రీడియంట్ కొరియాండర్ కూడా వేసేసుకుందాం, కొత్తిమీర. చాలా మందికి ఏంటంటే కొరియాండర్ ఫ్లేవర్ కూడా ఇష్టము. సో సపరేట్గా కొరియాండర్ రైస్ చేసుకుంటారు, మనం ఇలా టోఫు కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. ఓకే పల్లవి, సో చక్కగా మన ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనా మరి? యా, కొరియాండర్ టోఫు రైస్ రెడీ అయిపోయింది. కొరియాండర్ టోఫు రైస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి.
కొరియాండర్ టోఫు రైస్ కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, బీన్స్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, టోఫు ముక్కలు 1 కప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కొరియాండర్ టోఫు రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో హోల్ గరం మసాలా, బీన్స్, పచ్చి బఠానీలు వేసి వేగాక అందులో తగినంత ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, టోఫు ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసిన తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్, కొత్తిమీర వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొరియాండర్ టోఫు రైస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మనం టేస్ట్ చేసేద్దామా? ఓకే. మంచి కాంబినేషన్. యాక్చువల్గా ఏంటంటే టోఫు కొరియాండర్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. యూజువల్గా గార్నిషింగ్కి మాత్రమే యూస్ చేసుకుంటాం, బట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కాబట్టి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. బ్రౌన్ రైస్ ఎక్కడ తిన్నట్టు బ్లాంట్గా అస్సలు లేదు, పర్ఫెక్ట్గా ఉంది. యా, అండ్ మనం హోల్ స్పైసెస్ ఏదైతే యాడ్ చేసామో దాని ఫ్లేవర్ మనకి ఇంకెక్కువ తెలుస్తుంది. సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి థాయ్ కోకోనట్ సూప్. వావ్, సో అది కూడా గ్రేట్ కాంబినేషన్. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా మష్రూమ్స్ తీసుకొచ్చావు. థాయ్ అనగానే మనకు ఆ పేస్ట్ కంపల్సరీ ఉండాల్సింది, థాయ్ పేస్ట్. అండ్ బ్రోకలీ యూస్ చేస్తున్నావు. కోకోనట్ కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉండబోతుంది, అర్థమైపోతుంది. సో ఇది నిమోనియాకి ఎలా హెల్ప్ అవుతుంది? సో ఇక్కడ మనం లెమన్ గ్రాస్ స్టాక్స్ యూజ్ చేస్తాం అనమాట. సో సూప్ మొత్తానికి అదే మనకు హైలైట్. సో అందులో మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉండడంతో పాటు న్యూమోనియా ఏదైతే ఇన్ఫెక్షన్ని మనకు రేజ్ చేస్తూ ఉందో దాన్ని తగ్గిస్తుంది. అండ్ అలాగే బ్రాకలీలో మనకు మంచి వైటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఎవరైతే మెడికేషన్స్ ఎక్కువ తీసుకుంటారో ముఖ్యంగా యాంటీబయోటిక్, వాళ్ళకి బాడీ కొంచెం డిహైడ్రేట్ అవుతుంది. సో మష్రూమ్స్ ద్వారా బాడీని రీహైడ్రేట్ చేయొచ్చు అండ్ అలాగే బాడీలో పీహెచ్ లెవెల్స్ని మెయింటైన్ చేయొచ్చు. సో ఇదైతే చాలా మంచి కాంబినేషన్. సో ఇటువంటి కాంబినేషన్స్ కోసమే హెల్దీ అండ్ టేస్టీ కంపల్సరీ చూడాలి, బికాజ్ ఎప్పుడు ఒకటే సింగిల్ ఇంగ్రీడియంట్తో వెళ్ళిపోతూ ఉంటాము. ఇలా ఏదైనా డిసీజ్ కండిషన్స్ వచ్చినప్పుడు, క్రోనిక్ కండిషన్స్ వచ్చినప్పుడు ఇటువంటి కాంబినేషన్స్ యూస్ చేసానంటే ఇన్స్టెంట్గా మనకి ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ అవసరము అండ్ ఎటువంటి డెఫిషియన్స్ ఉన్నాయో అవన్నీ మనం కవరప్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దాము ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి సో ఇక్కడ మనం ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడానికి గీ యూస్ చేస్తున్నాము. నార్మల్గా అయితే మనం ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. సో లైట్గా వేసుకో. అండ్ చాలామంది యాంటీబయోటిక్స్ మీద ఉన్నప్పుడు ఏంటంటే ఏం తిన్నా సరే వాళ్ళకు ఒక మట్టి తిన్నట్టుగా అనిపిస్తుంది. సో అది కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడానికి మనం గీ కానీ, అండ్ ఎక్కువగా ఫ్లేవర్ ఇచ్చేది మనకు బేసిల్ లీవ్స్ కూడా. సో బేసిల్ లీవ్స్ కూడా ఇందులో మనం యాడ్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఇందులో ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో తప్పకుండా అలాగా నాలుగు చచ్చిపోయింది అంటూ చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు టాబ్లెట్స్ వాడినప్పుడు. సో అలాంటి వాళ్ళకి చిన్న చిట్కా ఏంటంటే అప్పుడప్పుడు నెయ్యి అండ్ అలాగే బేసిల్ లీవ్స్ కూడా యూస్ చేస్తే బెటర్. ఓకే, సో నెయ్యి కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం అల్లం వేసుకుందాము. సో ఆ తర్వాత అల్లం, లెమన్ గ్రాస్ స్టాక్స్ కూడా వేసుకుందాం కొన్ని. సో ఇవి ఎవ్రీడే యూస్ చేయొచ్చా లెమన్ గ్రాస్ స్టాక్స్? యా, ఎవ్రీడే మనము సూప్లో కానీ లేదంటే ఏదైనా కర్రీస్ వేసుకునేటప్పుడు ఒక 3 to 4 స్టాక్స్ వేసేసుకోవచ్చు చిన్నగా చేసుకొని. అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత బ్రాకలీ యాడ్ చేసేసుకుందాం. సో యూజువల్గా బ్రొకలీ ఏంటంటే చాలా ఫామ్స్లో యూజ్ చేస్తారు. కొద్దిగా ఇలా లైట్గా సార్ట్ చేసుకుంటారు, కొంతమంది పచ్చిగా తినేస్తుంటారు, జ్యూసెస్లో కూడా యూజ్ చేస్తుంటారు. ఏది బెస్ట్ ఫామ్ బ్రొకలీ? అన్ని న్యూట్రియంట్స్, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ మనకు రావడానికి. సో దాన్ని జస్ట్ బాయిల్ చేసుకొని కొంచెం సార్ట్ చేసుకోవడం బెటర్.
సో అలా చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఫైబర్ కానీ వైటమిన్ సి కానీ ఫోలిక్ యాసిడ్ కానీ ఎక్కువగా లభిస్తుంది. పర్ఫెక్ట్. సో చక్కగా వేగిపోయింది బ్రోకలీ కూడా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొన్ని మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుందాం. సో కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ ఆన్ చేసుకుందాము. లేదు, వాటర్ ఇంకెక్కువ వేసేసుకుందాము. ఆ తర్వాత థాయ్ పేస్ట్ అందులో వేసేద్దాం. సో యూజువల్గా థాయ్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏవి ఉంటాయి? ఇట్లా థాయ్ పేస్ట్ కావచ్చు, ఇలా యూస్ చేయొచ్చా ఎక్కువగా? ఎప్పుడైతే మనకు కొంచెం టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ అవ్వడానికి కానీ లేదంటే ఆ ఫ్లేవర్ తెలియడానికి కానీ మనం అప్పుడప్పుడు లైక్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా మనం పేస్ట్ అనేది యూస్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ అందులో మనము థాయ్ పేస్ట్ వేసేద్దాము. సో అందరికీ ఏంటంటే కాంబినేషన్ చాలా ఇష్టం, మష్రూమ్స్ కానీ తర్వాత బ్రోకలీ కానీ. సో తర్వాత థాయ్ పేస్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ వైజ్ అయితే చాలా బాగా ఉంటుంది, నాకు అర్థమైపోయింది. సో కోకోనట్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి. సో నెక్స్ట్ మనం పెప్పర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేద్దాము. కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్, దీంట్లోనే కొంచెం బేసిల్ లీవ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాం. సో దట్ అది బాయిల్ అవుతున్నప్పుడే మనకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేద్దాము. చిల్లీ ఫ్లేక్స్ అది లాస్ట్కి యాడ్ చేసేద్దాము. మనం సర్వ్ చేసుకున్నాక చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్. అండ్ ఫైనల్ టైంలో టచ్అప్లో మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుందాం. సో చక్కగా మూత పెట్టి మరగపెట్టుకుందాము. సో దట్ ఆ థాయ్ పేస్ట్ కావచ్చు అండ్ బ్రోకలీ అండ్ మష్రూమ్స్ అన్నీ కాంబినేషన్లో చక్కగా జలప్ అయిపోతాయి. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా మరి సూప్ గురించి? చూసేద్దాం. చక్కగా మష్రూమ్స్ కూడా స్ట్రింక్ అయిపోయాయి అండ్ థాయ్ పేస్ట్ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కోకోనట్ మిల్క్ వేసేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుందాం. పర్ఫెక్ట్. ఎప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే విరగకుండా ఉంటుంది. అవును. సో థిక్నెస్ కూడా కొంచెం యాడ్ అయిపోయింది. సో సర్వ్ చేసుకున్నాము. ఇంకా సర్వ్ చేసుకుందాం. సో ఇందులో టాపింగ్స్ లాగా కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసేసుకుందాం. వావ్, సో అమేజింగ్ అరోమా అయితే వస్తుంది. కాంట్ వెయిట్ టు టేస్ట్ అనమాట. రెడీ అయిపోయినట్టేనా? థాయ్ కోకోనట్ సూప్ రెడీ అయిపోయింది. టేస్టీ థాయ్ కోకోనట్ సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. థాయ్ కోకోనట్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, లెమన్ గ్రాస్ కొద్దిగా, బ్రోకలీ 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, థాయ్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బేసిల్ ఆకులు 2, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్. థాయ్ కోకోనట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో అల్లం ముక్కలు, లెమన్ గ్రాస్ తరుగు, బ్రోకలీ వేసి కాస్త వేగాక అందులో మష్రూమ్స్, కొద్దిగా నీళ్లు, థాయ్ పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, బేసిల్ ఆకులు వేసి కాసేపు మరిగించుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి పాలు పోసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి చిల్లీ ఫ్లేక్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన థాయ్ కోకోనట్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. మరి ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా పల్లవి? ఓకే. కొంచెం స్పైసీగా ఉంది. నువ్వు అన్నట్టు నిజంగానే యాంటీబయాటిక్స్ అన్నీ వాడి టేస్ట్ బర్డ్స్ అనేవి కొద్దిగా కంప్రెస్ అయిపోయి ఉంటాయి. దీన్ని కొంచెం ఎలివేట్ చేయాలంటే కొంచెం స్పైసీనెస్ ఉండాలి.
అండ్ ఎస్పెషల్లీ కోకోనట్ మిల్క్ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. అండ్ మష్రూమ్స్ కానీ తర్వాత బ్రొకలీ కానీ రెండు కాంబినేషన్ చాలా హైలైట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే చాలామంది వెజిటబుల్స్ అనగానే క్యారెట్ కానీ బీన్స్ కానీ ఎక్కువగా యాడ్ చేస్తారు. సో అలాంటిది కాకుండా మనము మష్రూమ్స్, బ్రాకలీ ఇవి కూడా కొంచెం వాటితో కంపేర్ చేస్తే కొంచెం మనకు వైటమిన్ సి అంటే ఇమ్యూన్ బూస్టప్ ఎక్కువ చేస్తుంది కాబట్టి ఆ కాంబినేషన్స్లో చాలామందికి ఇష్టం. అండ్ ఎక్కువగా సూప్స్ అంటే మనము కార్న్ సూప్ కానీ వెజ్ సూప్ కానీ ఎక్కువగా యాడ్ చేస్తాం. సో ఇలా కొంచెం థాయ్ పేస్ట్ యాడ్ చేయడం ద్వారా ఆ ఫ్లేవర్ కూడా ఎక్కువ తెలుస్తుంది. ఓకే, సో సూప్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఫస్ట్ రెసిపీ కూడా చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఉంది. సో రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి కొరియాండర్ టోఫు రైస్. కొరియాండర్లో మనకు యాంటీ బ్యాక్టీరియా అండ్ అలాగే యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఎవరికైతే తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయో వాళ్ళు కొరియాండర్ అంటే కొత్తిమీరని వాళ్ళ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ టోఫు ద్వారా మనకు ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మెడిసిన్స్ యూజ్ చేయడం ద్వారా లేదు అంటే వాళ్ళకి ఉండే న్యూమోనియా ద్వారా ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా తక్కువైపోతూ ఉంటుంది. అండ్ అలాగే జనరల్ వీక్నెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మనకు టోఫులో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే బోన్ స్ట్రెంథనింగ్లో కూడా ఉపయోగపడుతుంది. అండ్ మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి థాయ్ కోకోనట్ సూప్. ఎవరికైతే మెడిసిన్స్ అండ్ అలాగే యాంటీబయోటిక్స్ యూజ్ చేయడం ద్వారా టేస్ట్ అనేది తెలియకుండా ఉంటుందో థాయ్ పేస్ట్ ద్వారా టేస్ట్ బడ్స్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతాయి. అండ్ అలాగే కోకోనట్ మిల్క్లో కూడా మనకు కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు బాడీ మెటబాలిక్ రేట్ని కూడా చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ బ్రాకలీలో కూడా మనకు మంచి వైటమిన్ సి అండ్ అలాగే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మష్రూమ్స్లో కూడా వాటర్ కంటెంట్ ఉండడం ద్వారా మన బాడీని రీహైడ్రేట్ చేస్తుంది అండ్ అలాగే బాడీలో pH లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. సో చాలా మందికి మెడికేషన్స్ యూజ్ చేయడం ద్వారా బాడీ అంతా యాసిడిక్గా అయిపోతుంది. అంటే ఏం తిన్నా కొంచెం యాసిడిటీ త్వరగా ఫామ్ అయిపోవడం కానీ లేదంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్. సో అలాంటి వాళ్ళు బాడీని కొంచెం ఆల్కలైన్ చేసుకోవాలి అంటే మష్రూమ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో నిజంగానే తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్కి ఒక హెల్త్ బెనిఫిట్ అనేది ఉంది. సో పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయాయి అన్ని, టేస్ట్ వైజ్ కానీ హెల్త్ వైజ్ కానీ చూసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ నస్యా. సో చూసారు కదండి, ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటే టేక్ కేర్, బై బై.